జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఒక మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. చూడండి, నేనైతే 2 కట్ బ్యాంగిల్ తీసుకొని దానికి పర్పుల్ కలర్ థ్రెడ్ని వ్రాప్ చేసి ఉంచుకున్నాను. మనకి 4 సైడ్స్ కూడా ఈవెన్గా డిజైన్ రావడానికి నేను ఈ ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తానండి. చూడండి, నేను ఇప్పుడు 4 సైడ్స్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో నేను బ్యాంగిల్ని పెట్టి 4 సైడ్స్ కూడా చిన్నగా గమ్ అప్లై చేసి నేను కుందన్స్ని స్టిక్ చేస్తాను. చూడండి, 4 సైడ్స్ సమానంగా వస్తున్నాయి. నేను చిన్నగా 4 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్లో చిన్నగా గమ్ అప్లై చేసుకొని గుర్తుగా పెట్టుకున్నాను. ఈ 4 సైడ్స్ కూడా నేను 3 mm రౌండ్ కుందన్స్ని, వైట్ కలర్ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. సో మన డిజైన్ అయితే దీంతోనే స్టార్ట్ అవబోతుందండి. చూడండి, నేను ఆల్రెడీ 4 సైడ్స్ కూడా గమ్ పెట్టేశాను కాబట్టి 3 mm రౌండ్ కుందన్ని స్టిక్ చేస్తున్నాను. చూడండి, 4 సైడ్స్ కూడా ఫస్ట్ మనం ఈ 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నట్లయితే మనం ఫర్దర్గా డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం గుర్తుగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలి, మంచిగా డిజైన్ చేయాలి, మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా బ్యాంగిల్స్ కావాలంటే కనుక చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 mm ఇప్పుడు మనం 3 mm రౌండ్ కుందని చుట్టూ కూడా రౌండ్గా గమ్ అప్లై చేసుకోవాలండి. దీని చుట్టూ కూడా మళ్ళీ మనం 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాము. చూడండి, 3 mm రౌండ్ కుందన్స్ని ఫస్ట్ అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, రెండు వైపులా స్టిక్ చేసుకుని ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో మళ్ళీ మనం ఒక 2 కుందన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాము. ఇలా చేసుకుంటే మీకు చక్కని రౌండ్ షేప్ అనేది వస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, నేను చాలా స్లోగా చూపిస్తున్నాను, మీకు చాలా క్లియర్గా కూడా చూపిస్తున్నాను. చూడండి, రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం 6K ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాము. నేను ఇక్కడ వైట్ కలరే తీసుకున్నానండి. మనకి కలర్ ఆప్షన్ మన ఇష్టం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 6K కుందన్స్ని ఎలా స్టిక్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం గ్లూని చూడండి అటు ఇటు స్లాంటింగ్స్ లైన్స్ లాగా గమ్ని పెట్టుకున్నాము. రెండిటికి మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు చక్కగా కుందన్స్ని అటొకటి ఇటొకటి స్లాంటింగ్ లాగా స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది కన్నా మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, మిడిల్లో ఒక కుందన్ని స్టిక్ చేశాను. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే అటు ఇటు 2 సైడ్స్ కూడా స్లాంటింగ్ లైన్స్ లాగా మనం గమ్ని పెట్టుకోవాలి. రెండిటికి మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి గమ్ తోటి, ఇది ఒక మంచి డిజైన్ లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఉంది కదా. మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి. అది చూడండి, ఈ రకంగా మనం మిగిలిన 3 సైడ్స్ కూడా చక్కగా డిజైన్ని కంప్లీట్ చేసుకుంటే ఒక మంచి బ్యాంగిల్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఎంత బాగుందో కదా. ఇదే టైప్లో నేను ఇంకొక బ్యాంగిల్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, గమ్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇది ఇంత నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది కదండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
బాయ్ బాయ్.